హలో అండి, వెల్కమ్ టు శ్రావిరాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పర్ఫెక్ట్గా వస్తుందండి. 95% పక్కా కేఎఫ్సి స్టైల్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. కంపల్సరీ ట్రై చేయండి. సో ముందుగా ఒక బౌల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా 1/4 టీ స్పూన్, బేసిల్ లీవ్స్, ఒరిగానో లీవ్స్, నిమ్మ చెక్క, 1 టీ స్పూన్ సోయా సాస్. వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేయకండి వేటిని కూడా. సో ఈ పేస్ట్ని ఇప్పుడు మనం లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని హాఫ్గా స్ప్లిట్ చేసుకొని ఆ మసాలా అంతా కూడా దీనికి పట్టే విధంగా కలపండి. అప్పుడే మనకి లోపలికి మొత్తం మసాలా అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఇప్పుడు బీట్ చేసుకున్నటువంటి కర్డ్ ఉంటుంది కదా, ఆ కర్డ్ని వేయండి. వేసి 3 నుంచి 4 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో అయినా సరే బయట అయినా సరే ఉంచండి. అప్పుడు మనకి లోపలికి అంతా ఇంకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. దీంట్లో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలపండి. నెక్స్ట్ 3 ఎగ్ వైట్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ 3 ఎగ్ వైట్స్ని కూడా రెడీగా పెట్టుకోండి. మనం లోపల ఉన్నదాన్ని నేను తీసుకోవట్లేదు. మనకి చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది. ఆయిల్ని కూడా హీట్ చేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ముందుగా ఎగ్ వైట్లో డిప్ చేయండి. ఫస్ట్ ఆ ఎగ్ వైట్ మొత్తం దానిపైన వేయండి. ఇలా వేసిన దాన్ని డ్రై ఇంగ్రీడియంట్ ఉంది కదా, పౌడర్ ఉంది కదా, దీంట్లో వేసి ఇలా పౌడర్ మొత్తం బాగా పట్టించండి. చివర్లో ఇలా కిందికి వదిలించినట్టయితే ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. 2 మాత్రమే చేసుకుంటూ చేయండి, ఎందుకంటే ఇది వెట్ అయిపోతుంది మనకి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వీటన్నింటినీ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేయండి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. దీంట్లో నేను ఓట్స్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ బ్రెడ్ పౌడర్ కానీ నేను ఏది యూజ్ చేయట్లేదు. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఫ్రైని, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని మనం చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు తీసి పేపర్ టవల్ మీద ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోయే విధంగా కొంచెంసేపు ఉంచండి. కేఎఫ్సి స్టైల్లో ఉండేటువంటి చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై శ్రావిరాస్ హోమ్ ఫుడ్.